మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసును పెంచినది ఏ మట్టి. మానై పుట్టెను ఒక మట్టి, తన పువ్వై పూసినది ఏ మట్టి. ఆయువు పోసెను ఒక గాలి, జీవాత్మలను దినదే గాలి. వేణువులుదెను ఒక గాలి, పరమాత్ముని కూపిరి ఏ గాలి. ఆకలి పెంచినదొక నిప్పు, తన అంగము పెంచినదే నిప్పు. కన్నుగా వెలిగెను ఒక నిప్పు, తన వెన్నునిగాంచినదే నిప్పు. దాహము తీర్చెను ఒక నీరు, తన దేహపు టొరవడి ఏ నీరు. కడలై పొంగినదొక నీరు, తన కన్నుల పొంగినదే నీరు. హఠనట నిలిచెను ఒక గగనం, తన ఘటమున నిండినదే గగనం. ఘటనా ఘటనల నడుమ నటనలు మెరుపులు మెరిసినదే గగనం. పంచభూతముల పంజర శుకమై అలమట చెందిన నేనెవరో. ఏడు కొండల ఎత్తున నిలిచి పదులే పలుకని నీవెవరో. ఇంతకు నాకు నీవెవరో. మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసును పెంచినది ఏ మట్టి. మానై పుట్టెను ఒక మట్టి, తన పువ్వై పూసినదే మట్టి. తన పువ్వై పూసినదే మట్టి. తన పువ్వై పూసినదే మట్టి. మనం పరమేశ్వరుణ్ణి అనేక రూపాలతో భావన చేస్తూ ఉంటాం. యథార్థానికి భగవంతుడు స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా, గుణములు కలిగినవాడా, గుణములు లేనివాడా అంటే యథార్థానికి భగవంతుడికి ఏ రూపమూ లేదు. శివలింగానికి నిజానికి వేదాంతంలో పేరేమి అంటే అరూపరూపి. రూపమున్నదా అంటే ఉన్నది, రూపము లేదా అంటే లేదు. కానీ ఉపాసనలో కొన్ని మెట్లు పైకెక్కిన వాడికి మాత్రమే ఆ లింగం ఏమిటో అర్థమవుతుంది. అటువంటి శివలింగం తత్వం చేత తెలుసుకోగలిగినటువంటి విశేషంగా ఉంటుంది. కానీ అమ్మవారు మాత్రం అలా ఉండదు. ప్రకటనంగా ఆ తల్లి శివలింగానికి పక్కనే వేరొక వేదిక మీద కరచరణాదులతో విరాజమానమై ఉంటుంది. ఎందుకని అంటే ప్రకృతి విషయంలో అసలు అయోమయానికి కానీ లేకపోతే అస్పష్టతకి కానీ తావు ఉండదు. నామరూప విశేషాలతో స్పష్టంగా ఉండేది ఏదో అది ప్రకృతి. నామరూపాలకి అతీతంగా ఉండేటటువంటి తత్వం ఏదో అది పరబ్రహ్మం. పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి కొంత పరిపక్వత కావాలి, కొంత జ్ఞానం కావాలి. నామరూపాలతో ఉన్నటువంటి రూపాన్ని, ఒక వ్యవస్థని పట్టుకోవడానికి అంత పెద్ద ప్రజ్ఞ అవసరం ఉండదు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు. ఇది సనాతనమైన ధర్మం. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక చెట్టుని చెట్టుగా చూడడం ఋషి యొక్క దర్శనం కాదు. భూమిని భూమిగా చూడడం ఋషి దర్శనం కాదు. గాలిని గాలిగా చూడడం ఋషి దర్శనం కాదు. నీటిని నీటిగా చూడడం ఋషి దర్శనం కాదు. అంతకన్నా అతీతంగా అందులో ఉన్నటువంటి పోషక శక్తి ఏది ఉన్నదో, దానిలో ఉన్నటువంటి అనురాగము ఏది ఉన్నదో దాన్ని దర్శించి దానితో మమేకమై దానితో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అనుబంధము వలన లోపల పెరిగినటువంటి ప్రేమ పట్టక పైకి ప్రవహిస్తే, వాక్కుల రూపంలో పైకొస్తే అది స్తుతి పాఠమై, మంత్రమై, రుక్కై, గీతమై, గేయమై, గానమై వెలువరింపబడింది. అందుకే ప్రకృతి మీద వచ్చినన్ని గీతాలు మీకు ఇంకెక్కడా కనపడవు. అందున ప్రకృతిలో పరదేవతని దర్శనం చేసి ఆ కీర్తించగలిగినటువంటి ఋషి తత్వం భారతదేశంలో ద్యోతకమైనట్లుగా మీకు మిగిలినటువంటి చోట్ల కనపడదు. అవి కేవలము భోగింపవలసిన వస్తువులుగా కనపడతాయి. కానీ భారతీయ తత్వానికి ఋషి దర్శనం కనుక ఏది చూసినా
అందులో పరదేవతని చూసి నమస్కారం చేస్తారు. ఇది కేవలం ఊహ అని మీరు అనుకోకూడదు. ఎందుచేత అంటే నిజంగా అందులో అటువంటి లక్షణం ఒకటి ఉన్నది అని ఋషి తన దివ్యనేత్రం చేత దర్శనం చేశాడు. తాను ధ్యాన సమాధిలో ఉండగా భగవంతుని చేత ప్రోక్తమైనటువంటి మంత్రములను స్వరయుక్తంగా విని పరంపరాగతంగా తన శిష్యులకు అందించాడు. అందుకే వేదానికి శృతి అని పేరు. చెవి ప్రమాణంగా స్వరాన్ని ప్రాతిపదికగా చేసుకుని వేదమంత్రాలు వచ్చాయి. అపౌరుషేయము అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఈశ్వరుడి చేత పేర్కొనబడినది. ఈశ్వరుడి చేత పేర్కొనబడినది వేదము అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము ఈశ్వరుడు అభేదము. ఈశ్వరుడు ఒకటి, వేదం ఒకటి కాదు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. నేను వేదాన్ని అంగీకరించను కానండి భగవంతుణ్ణి అంగీకరిస్తాను, కుదరదు. నేను భగవంతుణ్ణి అంగీకరించను కానండి వేదాన్ని అంగీకరిస్తాను, కుదరదు. ఎందుకని? నేను మాట్లాడాలనుకోండి, నాకు ఊపిరి ఉండాలి. నేను ఊపిరి తీస్తే ఆ ఊపిరిని వ్యయం చేసి వాక్కుగా మారుస్తాను. నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో కించిత్ నిశ్శబ్దం ఉంటుంది, మౌనం ఉంటుంది. ఎందుకని అంటే ఊపిరి తీసుకోవడానికి సమయం తీసుకుంటాను. ఆ తీసుకున్న ఊపిరిని వాక్కులుగా మారుస్తుంటాను. దాని మధ్యలో సంధ్య విరామం ఉంటుంది. అదిగో ఆ సంధ్యలో లోపల విజృంభిస్తున్న ఆలోచనల్ని వాక్కులుగా మారుస్తూ ఉంటాను. ఈ తత్వం చెప్పడానికే శంకర భగవత్పాదులు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. సంధ్యారంభ విజృంభితం అంటే సంధ్యయందు విజృంభించేది అని బాహ్యార్థం. ఊపిరి తీసి ఊపిరి విడిచేటప్పుడు లోపల ప్రచోదనమైనటువంటి విజృంభించిన ఆలోచన వాగ్రూపాన్ని పొందడానికి శక్తినిచ్చేవాడు. అటువంటి పరమాత్మ తత్వం ఏది ఉన్నదో ఆ తత్వం భగవంతుని చేత ఋషులకు చెప్పబడింది. కాబట్టి ఆయన ఊపిరి వేదం. ఊపిరికి వ్యక్తికి అభేదం. నా ఊపిరి అభేదం. నేను ఎప్పుడు మొట్టమొదటిసారి ఊపిరి తీశానో అప్పుడు వీడు ఉన్నాడు అన్నారు. నేను పుట్టినప్పుడు ఉన్నాను అని గుర్తు ఏమిటంటే ఊపిరి తీశాను. నేను ఊపిరి తీయడం ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆయన ఇక లేడు అంటారు. కాబట్టి ఊపిరే సమస్తం. అటువంటి ఊపిరి ఏది ఉన్నదో అది వాక్కు అయినప్పుడు ఆ వాక్కుకి ఆయనకి అభేదం. ఊపిరే కదా వాక్కు అయింది. అందుకని వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. అటువంటి వేదము తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ అందరినీ పోషిస్తూ నామరూపాత్మకమై ప్రత్యేకమైనటువంటి ధ్యానము అవసరం లేకుండా కనపడేది ఏది ఉన్నదో, ఈ మాంసనేత్రము చేత ప్రత్యేక ప్రయత్న అవసరము లేకుండా కనపడేది ఏది ఉన్నదో దాన్నే మాతృస్వరూపంగా కీర్తించింది, పరదేవతా స్వరూపంగా. అందుకే ఎప్పుడైనా సరే అమ్మవారి నామాలు మొదలైతే ప్రకృతి అంటూ మొదలవుతాయి. లక్ష్మీ అష్టోత్తరం మొదలైందనుకోండి, ప్రకృతిం వికృతిం విద్యాం అని మొదలు పెడతారు. ఈ ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. అందుకే శివాలయంలో కూడా అరూపి రూపిగా లింగం ఉంటుందేమో కానీ అమ్మవారు మాత్రం సుస్పష్టంగానే ఉండాలి తప్ప ఆమె మాత్రం మళ్ళీ ఏదో సంకేత రూపంగా ఉండడానికి వీల్లేదు. అంత గొప్ప ప్రజ్ఞతో దర్శించినటువంటి వారు ఋషులు. అందులో ప్రధానంగా ప్రకృతి అనబడేటటువంటి దాని విషయాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఈ భూమి, నిప్పు, నీరు, ఆకాశము, గాలి, గుణత్రయము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, శరీరము, జన్మ, అవస్థ, మరణము, వృద్ధి, షడ్వికారములు, చిట్ట చివరికి మహాప్రళయం వరకు దీన్నంతటినీ కలుపుతూ అజ్ఞానం నశించే వరకు కూడా కలిపి ప్రకృతి అంటారు. ప్రకృతి అన్న మాటకు అర్థం కేవలంగా ఏదో చెట్ల వరకో, భూమి వరకో, నిప్పు వరకో, నీటి వరకో వేదాంతమునందు పరిమితం కాలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. ప్రకృతి అన్న మాటలోకి త్రిగుణములు వస్తాయి, జరామరణములు వస్తాయి, వచ్చేటటువంటి అవస్థలు వస్తాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ప్రకృతి పరిణామశీలంగానే ఉంటాయి. ఇవన్నీ నిరంతరము మార్పు చెందుతూనే ఉంటాయి. మార్పు చెందేదంతా ప్రకృతి. ఏ మార్పు చెందకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండేదేదో అది శివుడు. మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే ఎప్పుడూ మారకుండా ఉండిపోయేటటువంటి తెర సత్యం పరమేశ్వరుడు.
తెర మీద వచ్చి వెళ్ళిపోయేటటువంటి బొమ్మలు చలనచిత్రం ఏదుందో అది అసత్యం. ఇవాళ కనపడుతుంది, రేపు ఇంకొక చలనచిత్రం కనపడుతుంది. ఎదురుగుండా కనపడుతున్నటువంటి చలనచిత్రంలో బాధపడిపోతున్న కథానాయకుణ్ణి చూసి నిజానికి కన్నుల నీరు పెట్టుకున్నప్పటికీ అది సత్యము అని మాత్రం అనడు, అదొక కథ. అప్పటికి అంత బాగా నటించాడు కాబట్టి కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయంటాడు. అంటే అసత్యమని తెలిసి సత్యముగా భావన కల్పిస్తుంది. అది ప్రకృతి. కానీ దానికి ఆధారం లేకుండా ప్రకాశించలేదు. వెనక అసలు ఏ భావనలు లేనటువంటి తెర ఒకటి ఉంది, దానికి ఏ భావాలు లేవు. అది నిన్నను లవకుశ చలనచిత్రం చూపించినా అలాగే ఉంది, ఇవాళ ఇంకో చలనచిత్రం చూపించినా అలాగే ఉంది. నిన్నను లవకుశ చూపించారని పరవశించిపోలేదు, ఇవాళ ఇంకొకటి ఏదో చూపించారని బెంగపెట్టుకుని కన్నులు నీరు కార్చలేదు. దానికి ఏ భావ వికారాలు లేవు, అది అలాగే ఉంది. అది సత్యం. ఆ సత్యం ఏది ఉన్నదో, ఏది మార్పు చెందలేదో అది పరమాత్మ. దాన్ని ఆధారం చేసుకుని మార్పు చెందుతున్నది ఏది ఉందో అది ప్రకృతి. అయితే ఈ ప్రకృతి కేవలం మాయాస్వరూపంగా మాత్రమే పరిమితం కాదు, పోషకత్వాన్ని వహిస్తుంది. సమస్తమైనటువంటి జీవరాశిని కూడా ఎవరు పోషిస్తారు అంటే ప్రకృతియే పోషిస్తుంది. అసలు ప్రకృతి రూపంగా ఈ సృష్టి ఉండడంలో ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ అవగతమవుతుంది. నేను ప్రజ్ఞ అన్న మాట వాడినప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుని యొక్క కార్యమునందు అయోమయము లేదు. ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. నేను ఒక పని చేశాను అనుకోండి, ఒకానొక నాడు అంటాను, ఏమో అలా చెప్పకుండా ఇలా చెప్తే బాగుండేదేమో, ఈ ఉదాహరణ వాడకుండా ఈ ఉదాహరణ వాడితే ఇంకా తేలికగా అర్థమయ్యేదేమో, ఈ విషయాన్ని ప్రతిపాదించకుండా ఈ విషయాన్ని ప్రతిపాదిస్తే బాగుండేదేమో అని నేను అనొచ్చు ఒక పని చేశాక. కానీ ఈశ్వరుడు ఒకసారి సృష్టి చేసిన తరువాత ఇది నేను ఇలా చెయ్యకుండా ఇలా చేస్తే బాగుండేదేమో అని మాత్రం ఆయన ఎన్నడూ అనడు. ఆయన ప్రారంభంలో ఎలా చేశాడో ఆ సృష్టి అంతమైపోయే వరకు అలాగే ఉంటుంది. అంటే దాని యందు అయోమయం కానీ ఆ సృష్టిలో ఇలా ఉండకుండా ఇలా ఉంటే బాగుండేదని అనగలిగిన సమర్థత వేరొకడికి కానీ ఆయన ఇవ్వడు. అంత స్పష్టంగా అంత సమర్థతతో రచన చేస్తాడు. ఇటువంటి మార్పు చెందేటటువంటి ప్రకృతి పోషకత్వంతో జననీ స్వరూపాన్ని పొందుతుంది. అందుకే ఎక్కడ ప్రకృతి స్వరూపం చెప్పినా అమ్మా అని పిలిచి నమస్కారం చేస్తాం. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమి ప్రకృతి, అందుకే భూదేవి అన్న పేరుతో అమ్మగా స్మరిస్తాం. అలాగే నీళ్లున్నాయనుకోండి, భవస్వరూపంగా శివుణ్ణి చెప్పిన భవాని అని నీటిని అమ్మగానే చెప్తాం. నీరు అగ్నిని ధరించడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఆకలి పెంచినదొక నిప్పు, తన అంగము పెంచినదే నిప్పు. కన్నుగా వెలిగెను ఒక నిప్పు, తన వెన్నునిగాంచినదే నిప్పు. మనం మంత్రపుష్పంలో పెద్ద మంత్రపుష్పం అంటుంటారు మన వాళ్ళు, యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని చెప్తూ ఉంటారు. అస్తమానం ఆయతనవాన్ భవతి, అది నీవగుచున్నావు అంటూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటి ప్రతిపాదన ఏమి అంటే, అసలు ఈ లోకంలో ఎప్పుడూ కూడా నీటి కడుపులోనే నిప్పు ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. రసాయన శాస్త్రంలో ఏ రెండు వాయువులు కలిస్తే నీరు ఏర్పడుతోంది? హైడ్రోజన్ అనబడేటటువంటి వాయువు, ఆక్సిజన్ అనబడేటటువంటి ప్రాణవాయువు, H2O అని కదా సంకేతనామం. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిస్తే నీరు అవుతోంది. నిజానికి బయట హైడ్రోజన్ కాలడానికి ఉపయోగపడుతుంది, దహనదోహదకారి. ఆక్సిజన్ కాలడానికి ఉపయోగపడుతుంది. 2 దహనదోహదకారులైనటువంటి వాయువులు కలిసి నీరయ్యి. అంటే ఇప్పుడు నీటి కడుపులో నిప్పుంది అని ఎప్పుడు చెప్పాడు ఋషి? ఎప్పుడో చెప్పి, యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిం వ్యాగర్భం దదిరే విరూపాస్థాన ఆపశగ్గశోనా భవంతు అన్నాడు. ఓ జలములలారా, మీరు పవిత్రమైనటువంటి దేవతా స్వరూపాలు. దాహము తీర్చెను ఒక నీరు, తన దేహపు టొరవడి ఏ నీరు. కడలై పొంగినదొక నీరు, తన కన్నుల పొంగినదే నీరు. ఈ నీరే సమస్తమైనటువంటి దేవతలు సుమా. అమ్మ అన్నది లేదనుకోండి, అసలు ఈ సృష్టి ఎక్కడది?
అమ్మతనాన్ని ఆ నీటిలో చూశారు. ఆపో వై సర్వా దేవతాః, ఈ నీరు సృష్టికర్త, ఈ నీరు స్థితికర్త, ఈ నీరు ప్రళయకర్త. ఈ నీటిని నువ్వు బాధ పెట్టవద్దు. అమ్మ మనసు బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో, నీటి విషయంలో నువ్వు జాగరూకుడవై ఉండకపోవడం కూడా అంతే ప్రమాదకరు స్మా. నువ్వు పూజ గదిలో ఎన్ని పూజలు చేశావన్న దానితో సంబంధం లేదు. నువ్వు నీటి దగ్గరికి వచ్చి ఎలా ప్రవర్తిస్తావన్న దాన్ని బట్టి దేవతలందరూ సంతోషాన్ని పొందుతారు. నేను పూజామందిరంలో కూర్చుని ఎంత పూజ చేయనివ్వండి, 1,00,000 బిల్వార్చన చేయనివ్వండి, ఏకాదశ రుద్రాభిషేకం చేయనివ్వండి, ఎన్ని చేశానన్నది కాదు. బయటికి వస్తే నీటి పట్ల నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నీటి పట్ల నేను చాలా చులకన భావనతో ప్రవర్తిస్తాననుకోండి, నేను సమస్త దేవతల పట్ల చులకన భావనతో ప్రవర్తించినటువంటి పాపమే నా ఖాతాలో పడుతుంది. ఎందుకని అంటే ఆపో వై సర్వా దేవతాః అమృతం వా ఆపః. వేదమంది అమృతం నీకు లేదని అనుకుంటున్నావేమో, దేవతలు అమృతం సాధించడానికి చాలా కష్టపడ్డారు, కానీ నీకు మాత్రం అమృతం ఈ లోకంలో ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఏదా అమృతం అంటే నీరే అమృతము. ఎందుకని అమృతం అన్న మాట వాడింది అంటే ప్రాణములు ఉద్గమించడానికి ప్రయత్నిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఏదో అలా వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద ధ్వని వినపడింది అనుకోండి, అంత పెద్ద ధ్వని వస్తే శరీరం తట్టుకోలేక పడిపోయి ప్రాణములు ఉద్గమించడానికి ప్రయత్నిస్తాయి. ప్రయత్నించినప్పుడు స్పృహ పోతుంది. స్పృహ పోయింది అంటే ఇక ప్రాణములు ఉద్గమించడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి ఎవరికున్నది అని వేదంలో ఒక చర్చ చేశాడు ఋషి. చేసి అన్నాడు, అన్నాన్ని తీసుకొచ్చి నువ్వు పెడితే తినడు, అప్పుడు తీసుకొచ్చి విసినికర్ర పెట్టి విసిరితే వాడు తిరిగి స్పృహ పొందుతాడనే నమ్మకం లేదు. నిప్పు తీసుకొచ్చి కాలిస్తే వాడు లేస్తాడని నమ్మకం లేదు. కానీ నువ్వప్పుడు కాసిని నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తే వాడికి స్పృహ వస్తుంది. వెళ్ళిపోతున్న ప్రాణాల్ని, ఉద్గమిస్తున్న ప్రాణాల్ని, తప్పిపోయిన స్పృహని కూడా మళ్ళీ ఇవ్వగలిగినదేది అంటే నీరే. కాబట్టి ఇప్పుడు నీరు అమృతం కాకపోతే ఏమైంది? చనిపోతున్నవాణ్ణి బ్రతికిస్తున్నది నీరే. వ్యాసమహానుభావుడైతే వ్యాసాచార్యుల వారు లింగపురాణం చేస్తూ ఓ మాట అన్నాడు, ఎక్కడని వెతుకుతావు పరమశివుణ్ణి? పరమశివుడు నీ కళ్ళ ఎదుట ఉన్నాడు, నీలో ఉన్నాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అన్నాడు. ఆ నీరు ఉన్నదే అదే శివుడు. భవ అన్న పేరుతో ఉంటాడు. ఆ నీరు లేకపోతే బయట ప్రాణులు లేవు, ధర్మం లేదు. స్నానం చెయ్యవలసి వచ్చింది. శరీరంలో ఆరోగ్యం బాగుండకపోతే విభూతి స్నానం, కానీ నీటితో స్నానం చెయ్యాలి. ఎందుకు నీటితో స్నానం చెయ్యాలి అంటే నీటి యందు తల మునక వేసి స్నానం చేసినంత మాత్రం చేత నీటిని యందు అధివసించి ఉన్నటువంటి పరదేవతా స్వరూపం 10 ఉపకారములు చేస్తుంది అన్నాడు. సాధో రూపంచ తేజో బలశ్చ శౌచం ఆయుష్యమారోగ్యమలోలుపత్వం దుస్వప్న నాశంచ తపశ్చ మేధా అని స్నానం చేత 10 గుణములు కలుగుతాయి. ఈ 10 గుణములు దేని వలన వస్తున్నాయంటే నీటితోటి స్నానం చేయడం వల్ల వస్తున్నాయన్నాడు. ఆ నీరు వచ్చి బ్రహ్మస్థానం దగ్గర నుంచి తలమించి పాదముల వరకు కిందకి పడినప్పుడు శరీరం 10 రకములైనటువంటి ఉత్తేజముని పొందగలిగిన శక్తులను సమీకరించుకుంటోంది. అందులో మొట్టమొదటిది సాధో రూపంచ. చక్కగా తలస్నానం చేసి వచ్చాడనుకోండి, ఉద్వేగాలన్నీ అణగుతాయి, ప్రశాంతపడతాడు, సాధురూపం వస్తుంది. సాధురూపం అంటే ప్రశాంతపడతాడు. అలాగే తేజో, స్నానం చేసేటటువంటి అలవాటు నియమంగా స్నానం చేస్తూ స్నానం చేసేటప్పుడు స్నానమునకు ఉపకరణమైనటువంటి నీటి యందు ఆ గౌరవభావంతో చేసేవాడి యొక్క శరీరము తేజస్సుని సంతరించుకుంటుంది. శరీరం బలాన్ని దేని చేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది, ఎందుకంటే నీటిని తీసుకుంటూ ఉంటుంది కాబట్టి. శౌచం, ఒక మంచి కార్యం చెయ్యాలనుకోండి, నాకు దానికి అర్హత దేని వలన వస్తుంది అంటే స్నానము ప్రాతిపదిక అవుతుంది. స్నానం చెయ్యలేదనుకోండి, నేను ఒక ఉత్తమ కార్యం చేయడానికి అర్హతను పొందను. అందుకే స్నానం విషయంలో శాస్త్రం ఎంత పైనుంచి ఎంత కిందకి రావాలో అంత కింద వరకు వచ్చింది. నాకు అక్కడ ఒక గొప్ప ఉత్తమ ప్రయోజనం కనపడింది. నేను అనుకోలేదు ఆ పక్కనే అంత గొప్ప స్వయంభూ శివాలయం ఉందని. నేను అటుగా వస్తుంటే ఎవరో అన్నారు, అయ్యా ఇది స్వయంభూ దేవాలయం, ఇంకొక 10 నిమిషాల్లో కట్టేస్తారు, మీరు రేపు తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళిపోతారు,
ఇంత గొప్ప శివాలయం ఇవాళ తిథి మాస శివరాత్రి, ఒక్కసారి దర్శనం చేయకూడదు అన్నాడు. నేను అప్పటికి ఇంకా స్నానం చేయలే. మరి ఎలా? స్నానం కోసం దర్శనం వదిలిపెట్టనా? దర్శనం అనేటటువంటిది నా జీవుణ్ణి ఉద్ధరించేది. వెంటనే శాస్త్రం అంది, గోవిందేతి సదా స్నానం. అప్పటికి నీకు స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి గోవిందా 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 అని లోపలికి వెళ్ళిపో. శౌచం, అలాగే ఆయుష్యం, నిరంతరం అంటే ఎప్పుడూ నియమబద్ధంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవాడికి ఆయుర్దాయం నిలబడుతుంది. ఆయుష్యం, ఆరోగ్యం, రోజు తలమించి స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. ఎన్నో విషయాల్లో ఇవన్నీ నిరూపణం అయ్యాయి. కాబట్టి ఆరోగ్యం, ఆయుష్యం, ఆరోగ్యం, అలోలుపత్వం. లౌల్యము అంటే ఎప్పుడూ విషయ సుఖాలని అనుభవించాలనేటటువంటి తాపత్రయం. అది దేని చేత తగ్గుతుంది? మనసు నియంత్రింపబడుతుంది అంటే చల్లటి నీటి స్నానం చేత మనసు నిగ్రహింపబడుతుంది. దుస్వప్న నాశంచ, దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు బాధ పెట్టకుండా ఉండాలి అంటే స్నానం చేస్తారు వెంటనే. అది ఏ అర్ధరాత్రో స్నానం చేయడానికి లేదంటే మంచం మీద పడుకుని గోవిందనామని చెప్తారు. అందుకే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం. వినడానికి వచ్చాడు అంటే వినడమే చెయ్యగలగాలి. ఒకటి చెప్పడానికి వచ్చాడు అనుకోండి, ఏం చెప్పడానికి వచ్చాడో దాని మీదే దృష్టి నిలబడాలి. అలా దృష్టి నిలబెట్టడం తపస్సు. ఆ దృష్టి నిలబెట్టగలిగిన శక్తి వస్తుంది. మేధా అంటే జ్ఞాపక శక్తి. తాను చదువుకున్నటువంటి విషయం మస్తిష్కంలో ఎప్పుడూ కూడా అలాగే ముద్రణ జరిగి ఎప్పుడు స్మరిస్తే అప్పుడు స్ఫురణలోకి వచ్చేటటువంటి లక్షణము ప్రచోదనమవుతుంది. ఇవన్నీ దేనిలోంచి వస్తున్నాయంటే నీటిలోంచి వస్తున్నాయి. ఈ నీరు తనంత తానుగా కాదిస్తున్నది. నీటిని అధివసించి ఉన్నటువంటి శర్వాణి అనబడేటటువంటి తల్లి, ఏ పార్వతీదేవిని మనం చెప్తామో ఆ తల్లి అనుగ్రహించి ఇవన్నీ కూడా నీటి రూపంలో ఇస్తోంది. దాహోపశాంతినిస్తోంది. ఆ నీరు లేకపోతే పితృదేవతలకి తర్పణ చేయడం కూడా కుదరదు. ఆ నీరు లేదు, ఏం పెట్టి అభిషేకం చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోతుంది, సృష్టి చక్రం నిలబడిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు, అసలు ప్రాణులు తట్టుకోలేవు. నీరు లేదనుకోండి సుఖమన్న మాట లేదు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, నీరు దొరకట్లేదంటే ఊళ్ళకి ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ దేశాన్ని ఎప్పుడూ కేవలం ఏదో ఒక మట్టిగా భావన చేయలే. ఋషి దృష్టికోణం. బకించంద్ర చటర్జీ భరతమాత అన్నాడు. ఎందుకంటే మనం నిలబడడానికి ఆవిడ ఆధారమైంది, మనకి అన్నం పెట్టింది. కేవలం మట్టి అనే ఆయన భావన చేయలే. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అన్నాడు. అమ్మా, నీ మీద ప్రవహించేటటువంటి ఈ సుజలాం, ఈ నీరుందే తల్లి, నువ్వు మాకు అనుగ్రహిస్తున్నది, ఇది నీ యొక్క అనుగ్రహ విశేషం అన్నాడు. అది ఋషి దృష్టికోణం. నీటి పట్ల అంత మర్యాదగా ప్రవర్తించడం అలవాటు కనుకనే ఈ జాతికి నీటికి అవినాభావ సంబంధం. మీరు గమనించండి, గంగావతరణం శ్రీరామాయణంలో ఒక మహాద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకు గంగావతరణం చేయించవలసి వచ్చింది భగీరథుడు అంటే, కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలల చేత దగ్ధమైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క ఆత్మలను ఉద్ధరించాలి అంటే వాళ్ళు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకు భస్మమయ్యారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న నీరు పనికిరాదు. అందుకని దివి నుండి గంగమ్మని కిందకి దింపవలసి వచ్చింది. నీటి చేత మాత్రమే ఉద్ధరించగలిగాడు. ఆ నీరు ప్రాణం. నీటి చేతనే సమస్త లోకములు కూడా నిలబడుతున్నాయి. అందుకే నీటిని పరబ్రహ్మస్వరూపంగా, నీటిని దైవంగా ఆరాధించారు తప్ప నీటి పట్ల పెడసర భావనతోటి, ఆ నీటి పట్ల స్వార్థ భావనతోటి ప్రవర్తించడం అసలు ఈ జాతి లక్షణం కాదు. అదిగో ఆ నీటిని చూడడం కాదు, ఆ నీటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ శక్తిని, ఆ పరదేవతా స్వరూపాన్ని చూడడం నిజంగా ప్రకృతి మాతకి ఇచ్చేటటువంటి నీరాజనం. ఆ భావన చేత భారతీయులు అందరికన్నా ముందు నిలబడి ఉండేవారు. అందుకే నీటిని పూజ చెయ్యడానికి కూడా ఇతరుల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పూజ విధింపబడి ఉండేది. మీరు ఏదైనా నది దగ్గరికి వెళ్ళారనుకోండి, నదిలోకి బట్ట విడిచిపెట్టడం నిషిద్ధం. నేను ఒక నదిలో స్నానం చేసే ముందు ఆ నదిలో కొత్త వస్త్రాన్ని సమర్పిస్తున్నానని చెప్పి చీర రవికిల బట్ట విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నేను ఒక చీర విప్పి విడిచిపెట్టేశాను అనుకోండి,
నా వెనక నన్ను చూసి ఓ 10,000 మంది విడిచిపెట్టారనుకోండి, ఇప్పుడు అది కరగదు. అది నది యొక్క కింది భాగంలోకి వెళ్ళిపోయి నిలబడిపోతుంది, చివికిపోయి కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయినటువంటి వస్త్రాల యొక్క ముద్దలలోంచి సూక్ష్మక్రిములు బయలుదేరుతాయి. అవి నీటిలో కలిస్తే రేపొద్దున్న నీటిని తాగేటటువంటి ఎన్ని జంతువులు పడిపోతాయి, రేపొద్దున్న ఎంతమంది ప్రాణులు అంటువ్యాధులు వచ్చి పడిపోతారు. అందులో నీటి సంబంధంగా అంటువ్యాధులు వచ్చాయంటే దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. అందుకే నీటిని సంరక్షించడం ప్రతి వాళ్ళకి కర్తవ్యంగా ఆరాధన నిర్ణయించారు. భాద్రపద మాసం వచ్చింది అంటే ఎంతో జాగ్రత్త చేసేవారు. కారణం ఏమిటంటే ఇక వర్షములు ప్రారంభమవుతాయి, అన్ని చోట్ల కూడా మంచి ఉప్పొంగి జలాలు ప్రవహిస్తుంటాయి. మట్టితో విఘ్నేశ్వరుణ్ణి చేసి నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు మొదలైనటువంటి పత్రులు ఏవి ఓషధీతత్వములతో ఉంటాయో, ఏవి జలములను శుద్ధి చేస్తాయో, ఏవి క్రిమి సంహారం చేస్తాయో అటువంటి పత్రితో విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయించి ఆ మట్టి ప్రతిమ ఈ పత్రులతో కలిసినప్పుడు విడుదలయ్యేటటువంటి క్షేమకరమైన రసాయనములతో కలిసినటువంటి మూర్తుల్ని వేరొక చోట కలపకుండా నీటి యందు నిమజ్జనం చేయించేవారు. ఇంత పత్రి వెళ్ళి ప్రవహించేటటువంటి నీటిలో కలిస్తే నీరు ఓషధీతత్వాన్ని పొందుతుంది. ఆ మట్టి వెళ్ళి మళ్ళీ నది లోపల నిలబడితే దాని చేత సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. అందుకని పూజ చేసేటప్పుడు కూడా సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భాగవతంలో కృష్ణ పరమాత్మ ఈ లోకానికి ఉపకారం చెయ్యవలసి వస్తే ఆయన చేసినటువంటి లీల నీటిపరంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, మనం సాధారణంగా మనోరంజకత్వానికి అంటే నా మనస్సుకి కాసేపు ఏదో ఉల్లాసం కలగాలి అంటే నేనేం చేస్తాను, ఓ పాట వింటాను, ఓ నృత్యం చూస్తాను, లేకపోతే ఏదో నాటకం చూడ్డానికి ఎడతాను. కానీ భాగవతంలో కృష్ణ భగవానుడు ఒకరికి ఉపకారం చేయడం ఆయన సేద తీరడానికి కారణం. అది భారతీయ తత్వం. అందుకే కృష్ణలీలలన్నీ ఏవి పరోపకారములు, ఇతరులకు చేసిన ఉపకారముల చేత కృష్ణుడు సంతోషించాడు. రాముడి యొక్క సంతోషం అంతా ఎక్కడుంటుంది, ఇతరులకు ఉపకారం చేయడంలో సంతోషం. అంటే ఈ జాతికి ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఇతరులకు ఉపకారం చేయడం. ఆ ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు భాగవతం దశమస్కందంలో కృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలలో ఒక లీల కాళీయమర్దనం. ఆ యమునా నదిలో కాళింది మడుగులో పడుకుని ఉన్నటువంటి కాళీయుడు విడిచిపెట్టినటువంటి ఆ విషం చేత నీటిలో ఆ విషం కలిసిపోతే ఎన్నో గోవులు తెలియక నీరు త్రాగి అక్కడికక్కడ పడి మరణిస్తుండేవి. ఆఖరికి ఆ విషపు గాలి పైకి లేస్తే ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఉత్తర క్షణంలో శరీరాలు విడిచిపెట్టి నీటిలో పడిపోయేవి. నీరు పాడవడానికి వీలు లేదు, కాళీయుడు పాడి చేస్తున్నాడు. అందుకే ఒకరు అడగకుండా తనంత తాను చేసిన లీల కాళీయమర్దనం. కృష్ణ పరమాత్మ కాళీయమర్దనం చేసి యమునా నదిలో ఉన్నటువంటి విషాన్ని పోగొట్టి ఇక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు, నీరన్నది రేపు గోపకాంతలు తాగుతారు, గోపాల బాలురు తాగుతారు, గోవులు తాగుతాయి, నీటిని పాడు చెయ్యకూడదు, నువ్వు ఇది విడిచిపెట్టి సముద్రానికి వెళ్ళిపో. నిన్ను గరుత్మంతుడు ఏమైనా చేస్తాడని భయమా, నా పాదముద్రలు నీ పడగల మీద అనుగ్రహిస్తున్నాను, అవి చూసి నిన్నేం చెయ్యరని సముద్రానికి పంపించేశాడు. అంటే భగవంతుని యొక్క అవతారములలో కూడా నీటిని రక్షించడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. భగవతి పట్ల నువ్వు చెయ్యవలసినటువంటి కనీస మర్యాదగా ప్రకృతి మాతకు నీరాజనం, ఆమె తల్లి జనని, ఆ పార్వతీదేవి నీటి రూపంలో ఉంది. నువ్వు ఇంట్లో ఎంత పూజ చేస్తావు కాదు, బయట పంచభూతముల యందు మాతృస్వరూపాన్ని చూసి ప్రవర్తించగలవా, అది ప్రకృతి మాతకు నీరాజనం. కాబట్టి పర్యావరణ సంరక్షణానికి ప్రత్యేకం ఏమీ చెప్పలేదు, భక్తియే అన్నిటికీ ఔషధం. 10 మంది తాగే నీటిని నేను రక్షించద్దా, అందులోకి నేను మురుగు విడిచిపెట్టచ్చా, నేను పట్టుకెళ్ళి అందులో వెయ్యకూడని పదార్థాలన్నీ వెయ్యొచ్చా అన్న ఆలోచన నాకు ఎప్పుడు వస్తుంది? నాకు భక్తి ఉంటే. ఆ భక్తి అన్నది నాకు లేదనుకోండి, అప్పుడు నేను అలా ప్రవర్తించను. నాకు ఎలా చిత్తం వచ్చిందో అలా ప్రవర్తిస్తాను. అది భక్తి కాదు నిజానికి. ఆ భూతము పట్ల భక్తితో ఉన్నాము అన్న మాటకు అర్థం ఏంటంటే 10 మంది శ్రేయస్సు కూడా అందులో ఇమిడి ఉంది. అందుకే భక్తిని ఛాందసం అన్ననాడు అసలు సువ్యవస్థని తీసుకురావడం ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే ప్రకృతిని పరదేవతా స్వరూపంగా చూశాం. అసలు భూమి గురించి చెప్తూ ఒక మాట అంటుంది, మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసును పెంచినది ఏ మట్టి,
తానై పుట్టెను ఒక మట్టి తన పువ్వై పూసినదే మట్టి. భూమి విషయంలో ఎన్ని మంత్రాలు చెప్తుందో వేదం. భూమి దేనుద్ధరణి లోకధారిణి అంది. అసలు అమ్మా ఓ పృథివీ, నువ్వు వసుంధరా, ఐశ్వర్యం అంతా నీ కడుపులో ఉందమ్మా అంది. నేను నిలబడ్డానంటే ఈ భూమి, నేను అన్నం తింటే ఈ భూమిలోంచి వచ్చింది. విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే, నువ్వు నా తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, మా అమ్మవి, తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, అమ్మా నన్ను మన్నించు అని నమస్కరించి దిగడం ఈ జాతి యొక్క అలవాటు. ఇన్నింటిని భరించే తల్లి కదలకుండా ఉండడంలోనే ఆవిడ గొప్పతనం ఉంది. అన్నీ కదులుతాయి, ఆవిడ మాత్రం కదలదు. అమ్మా నిన్ను మట్టిగా చూడలేదమ్మా, మా అమ్మగా చూస్తున్నాను, తెలిసో తెలియకో కాలుతో తొక్కుతున్నాను, కించిత్ నిన్ను తీసి నా తల మీద ధరిస్తున్నానమ్మా, రక్షస్వమాం, నన్ను రక్షించు సుమా తల్లి, నేను ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోతే తల్లి పరుగున వచ్చి పట్టుకున్నట్టు ఓ భూమాత నన్ను పట్టుకుని కాపాడు అని ఆ పృథివిని తీసి తల మీద వేసుకుంటాడు. ఎందుకు ఆవిడంత ఐశ్వర్యం ఇస్తుందట? అశ్వక్రాంతే, వేదం అందులో ఉండే లక్షణాలు చెప్పింది. శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శ చేత వసుంధరా అయింది. అమ్మా ఇంత గొప్ప వసుంధరవు, నిన్ను నా పాదముల చేత తొక్కుతున్నాను, నేను నీ మీద తలపెట్టి నేను ఎలా బ్రతకగలను? అందుకే కించిత్ మట్టి తీసి నా తల మీద వేసుకుంటున్నాను. రక్షస్వమాం పదే పదే, మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృత్తికే బ్రహ్మదత్తాచ కాశ్యపేనాభిమంత్రిత, మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఎన్ని అద్భుతమైన మంత్రాలు చెప్పిందండి. ఇప్పటికీ పెళ్లి చేస్తే స్నాతక వ్రతం చేసేటప్పుడు ఆ పాలికలో మట్టి పోసి నవధాన్యాలు వేసేటప్పుడు మామిడి కొమ్మతో తవ్వేటప్పుడు పృథివీ మంత్రాలు చెప్పినప్పుడు ఈ మంత్రం కూడా చెప్తారు. మృత్తికే హనమే పాపం, నిష్కారణంగా భూమిని గుణపం పెట్టి తవ్వడం, నిష్కారణంగా గోతులు పెట్టడం, నిష్కారణ పాదతాడనం, భూమిని గట్టిగా కొట్టడం, కారణం లేకుండా చేసేటటువంటి అటువంటి పనులన్నీ కూడా అమ్మ పట్ల చేసినటువంటి అపచారములు. కాబట్టి మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. ఎన్ని తప్పులు చేస్తున్నానమ్మా నేను, తెల్లవారి లేస్తే కాలుతో తంతూనే ఉన్నానమ్మని, ఎంత దోషం నాది. మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత, అమ్మా నువ్వు చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృజింపబడ్డావు, పరమశివుడు నీ ఎందు అమృత బీజములను ఉంచాడు, అందుకే అలా పంటలు పండుతూనే ఉంటాయి, ఔషధీతత్వాన్ని ప్రవేశపెడుతుంటావు, ఇన్ని వరిగింజలు తీసి మళ్ళీ వేస్తే మళ్ళీ ఇన్ని కంకులు వస్తూ ఉంటాయి. అమ్మా శివుడు పెట్టిన అమృత బీజములు కదమ్మా, అందుకు కదు కుంభకోణం క్షేత్రం వచ్చింది. మృత్తికే బ్రహ్మదస్తాసి కాశ్యపేనాభిమంత్రిత, అది ఋషి సొత్తు. ఒకప్పుడు పరశురాముడు భూమినంతటినీ గెలిచి కశ్యప ప్రజాపతికి ధారబోహేశాడు. ఇది కశ్యప ప్రజాపతిది. అటువంటి కశ్యప ప్రజాపతికి చెందినటువంటి దానవు. అమ్మా నాకు నువ్వు పుష్టిని ఇయ్యమ్మా, నాకు ఇవ్వగలిగిన పుష్టి అంతా నీలోనే ఉంది, కాబట్టి నాకు పుష్టిని త్వయి సర్వం ప్రతిష్ఠితం, నీ యందు ఈ పుష్టి కలిగిన దానవు కనుక నాకిచ్చి కాపాడు. గంధద్వారాంధురాధరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. పృథివికి సహజంగా వాసన తన్మాత్రగా ఉంది. అందుకే ఇంత ఎండ కాసిన తరువాత వానబడిందనుకోండి భూమిలోంచి వాసన వస్తుంది. అసలు నిజానికి వాసనలన్నీ ఎక్కడవండి? ఓ మల్లె పువ్వులోకి సువాసన భూమిలోంచి వచ్చింది, ఓ మామిడి పండులోకి వాసన భూమిలోంచి వచ్చింది, సమస్త వాసనలు భూమిలోంచే గ్రహిస్తున్నాయి. అమ్మాయి ఇన్నింటినిస్తున్నావే, అసలు వాసన తన్మాత్రగా కలిగిన దానవే తల్లి, నీకు నమస్కారం. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆక్తానాం సంసరేశ్చైవ ఇసిశ్చైకభాజనం అంటుంది. భగవంతుడికి చెట్టుకి అభేదం. చెట్టు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీడనిచ్చేస్తుంది, తాను కాపాడుతుంది. తన దగ్గరికంటే దాని పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడాలి. అలా వెళ్ళి నిలబడ్డాడనుకోండి, స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ విచక్ష చెట్టుకుండదు. తన దగ్గరికి వచ్చాడు నీడనిస్తుంది, దూరంగా నిలబడ్డాడు తానేం చేయలేదు. కదలకుండా తానుండి తన పాదముల దగ్గరికి వచ్చిన వాణ్ణి రక్షించడం పరమాత్మ కర్తవ్యం, అలాగే రక్షించడం చెట్టు కర్తవ్యం. చెట్టుకి ఈశ్వరుడికి అభేదం. రాముడు చెట్టేరా అంది తార. ఒక్కటి కాదు, జరాయుజములుగా, అండజములుగా, స్వేరజములుగా, ఉద్భుజములుగా 4 రకాలైన ప్రాణుల్ని ఈ భూమిలోంచి సృజిస్తోంది. చిట్ట చివర తనలోకే కలిపేసుకుంటోంది.
అన్ని ప్రాణులను ఈ భూమి తనలో కలుపుకోకపోతే ఆ ప్రాణులన్నీ అలాగే శరీరాలుగా పడిపోయి ఉండిపోయాయి అనుకోండి, ఒక్క క్షణం మనం ఈ భూమి మీద బ్రతకగలమా? అంత గొప్పగా ఈ భూమి మనని అనుగ్రహిస్తోంది. అలా అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఎక్కడున్నదో అటువంటి భూమిని సాక్షాత్ పరదేవతగా భావన చేసి ఆ భూమిని భూదేవి అన్న పేరుతో, శర్వాణి అన్న పేరుతో పార్వతీదేవిగా ఆ అమ్మని తెల్లవారి లేస్తే పూజిస్తున్నాం. భవానీ అన్న పేరుతో నీటిగా పూజ చేస్తున్నాం. రేపు పొద్దున్న గోదావరి నదికి పుష్కరాలు వస్తే అశేషమైనటువంటి పుణ్యాన్ని కట్టపెట్టాలి అంటే ఆ నది యందు అధివసిస్తారు దేవతలందరూ. తజ్జలాన్ అని వేదంలో నీటికి పేరు. ఈశాన్యంలో నీళ్లుంటే దేవతలు తమంత తాము నీటిలో వచ్చి నిలబడతారు. ఇన్నిటికి ఆలవాలమైనటువంటి నీరు, ఇంత గొప్పదైనటువంటి భూమి, ఈ భూమిని ప్రకృతి స్వరూపంగా చూశాం. మనిషికొక్కడికే ఒక కర్తవ్యం విధించింది శాస్త్రం. నువ్వు ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఉన్నటువంటి వైభవాన్ని నీదిగా వాడుకుంటున్నావు. నీదిగా అంటే నా ఉద్దేశం మిమ్మల్ని అని కాదు, నేను కూడా కలిసి సమస్త ప్రాణులలో ఉన్న విభూతులను కూడా మన ప్రయోజనానికి వాడుకున్నాం. వాడుకున్నవాడు మనిషి. అలా ఏ ఇతర ప్రాణి ఇంకొక ప్రాణిని ఆహారం కోసం తింటుందేమో కానీ ఇంకొక ప్రాణి జాతి అంతా చచ్చిపోయే అపకారం మాత్రం చెయ్యదు. మురుగునీరు పట్టుకెళ్ళి విడిచిపెట్టదు, పృథువిని పాడు చేయదు. కానీ మనిషికి శాస్త్రం విధించింది నువ్వు భూతయజ్ఞం చెయ్యాలంది. ఎందుకని? అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు. ఎద్దుని తీసుకెళ్లి భూమి దున్నించి పండిన పత్తి బట్టగా చేసి పంచె కట్టుకున్నాను. భూమి పండితే అన్నం తింటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను. అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నాదిగా వాడుకుంటున్నాను. కాబట్టి అన్ని భూతములను పోషించవలసినటువంటి అవసరం కూడా నాకుంది. అన్నం ఇంట్లో వండుకున్నప్పుడు పట్టెడన్నం మిగలాలి. ఆ అన్నం ఇలా నేను బయట పడేస్తే బలిభుక్కులు, కుక్కలో పక్షులో ఏవో తినాలి. కేవలం ఇంత అన్నం మిగిలిందని ఎందుకులే ఉండిపోవడం అని చెప్పి నేనో మా ఆవిడో పెరుగు అన్నంలో సర్దేసుకు తినేయకూడదు. ఇంత అన్నం మిగలాలి, బలిభుక్కులకు పడయ్యాలి. మంత్ర పురస్సరంగా అగ్నిహోత్రంలో ఇస్తే హవిస్సు ఇచ్చారు అంటారు. కాకుండా ఏ మంత్రం లేకుండా సమస్త ప్రాణులు తినడానికి వేసేస్తే బలిభుక్కులకు వేశాడు అంటారు. అలా వెయ్యాలి. ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టాలి. ఆర్తులై దీనులై ఉన్న వాళ్ళని పోషించాలి. ఇది మనుష్యునకు చెప్పినటువంటి ధర్మం. ఏ ప్రాణి ఇతర ప్రాణిని విషతుల్యం చేసి పంచభూతాలని పాడు చేయట్లేదు. నీరు నాది, నిప్పు నాది, భూమి నాది అని పంచుకుని పాడైపోతున్నది ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణులు ఇలా పంపకాలు చేసుకోలేదు, దెబ్బలాడుకోలేదు. ఇది నాదన్న మాట వాడలేదు. ఎక్కడ నీరు దొరికినా ఒకటి అలా తాగితే రెండోది దాని తర్వాత వెళ్ళి తాగింది తప్ప ఇది నాది అని చెప్పి జెండా ఏ ప్రాణి ఎగరేయలేదు. అలా ఎగరేసి పాడైపోతున్నది ఎవరైనా ఉంటే మనం ఒక్కళ్ళమే. అది మారిన నాడు నిజంగా ప్రకృతి మాతకు నీరాజనం. శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా నువ్వు మా అమ్మవి, మా నాన్నగారు పరమశివుడమ్మా. ఈ మూడు లోకములు నా యొక్క కుటుంబం. నీ బిడ్డలందరూ కుటుంబం కాదు, నేను నీ బిడ్డనైనప్పుడు అందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. అన్నం పెట్టమ్మా అన్నారు. ఇప్పుడు నీకొక్కడికే పెడతాను శంకరా అంటుందా అమ్మ? అందరికీ పెడుతుంది. అదిగో అది స్వార్థత్యాగం అంటే, అది ప్రకృతి మాతకు నీరాజనం అంటే. నేనొక్క మాట చెప్పగలను. ఇవాళ కొన్ని లక్షల మంది పిల్లలు చెప్తే అందుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఏ ధైర్యంతో ఈ మాట చెప్తున్నావు అంటారేమో. ఈ మధ్యకాలంలో కాకినాడలో మా గోశాల చూడ్డానికి ఒక పాఠశాల పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టి నేను ఒక్క 10 నిమిషాలు అక్కడ ఉన్నాను కాబట్టి గోవు యొక్క వైభవం గురించి చెప్తూ ఎవ్వరూ ప్లాస్టిక్ కవర్లు పడేయకండి అన్నాను. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో నాన్నగారితో చెప్పారు, అమ్మ ఇంట్లో ప్లాస్టిక్ కవర్ కనపడినా రోడ్డు మీద వేసినా మేము ఒప్పుకోం. ఆవులు చచ్చిపోతాయమ్మా, అవి ఎంత బాధపడతాయో. అమ్మ ప్లాస్టిక్ కవర్ వెయ్యొద్దు, మన ఇంట్లో చేతి సంచిలోనే తేవాలి ఏది తెచ్చినా అని ఆ పిల్లలందరూ చెప్పి చిన్ని చిన్ని సంచులలో వాళ్ళ ఇంట్లో అమ్మ తరిగిన కూరగాయ ముక్కలు తెచ్చి పాఠశాలకి పట్టుకెళ్ళి అయ్యా ఇవి గోశాలకు పంపిస్తారా అని అడిగితే వాళ్ళు మాకు వర్తమానం పంపితే మేము వాహనం పంపించి కాయగూరల ముక్కలు తెచ్చుకుంటున్నాం. పాఠశాల పిల్లలు 10 నిమిషాలు చెప్పిన విషయానికి అంత ప్రతిస్పందించారు.
నిజంగా ప్రకృతి మాతకు నీరాజనం అన్న విషయంలో పంచభూతముల పట్ల మనకి పరంపరాగతంగా ఋషిప్రోక్తంగా భక్తితో ప్రవర్తించవలసిన విధి విధానాలను గురించి మన ఋషులు చెప్పినటువంటి విషయాలు మనం అందించగలిగితే ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా కూడా యువతరంతో నిండిన దేశం. ఖచ్చితంగా అందుకుంటారు. పర్యావరణము, ఈ భూమి, పంచభూతములు రక్షింపబడతాయి. దానికి అందరిలోనూ అటువంటి అవగాహన కార్యక్రమం నిలబడాలి. అలా నిలబడితేనే, అటువంటిది ఏర్పడితేనే స్వచ్ఛమైనటువంటి భారతం ఏర్పడుతుంది. మీరు చూడండి, అందుకే ఏ భూతం గురించి మాట్లాడండి, ఎవరో ఒక భూతం గురించి కాదు, దేని గురించి మాట్లాడండి, శాస్త్రం అదే మాట్లాడుతుంది. రామాయణం ఉత్తరాఖండలో వాల్మీకి మహర్షి వాయువు గురించి చెప్తారు. ఆయువు పోసెను ఒక గాలి, జీవాత్మలను దినదే గాలి. వేణువులుదెను ఒక గాలి, పరమాత్ముని కూపిరి ఏ గాలి. వాయు ప్రాణ సుఖం వాయు, వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అన్నారు. వాయు ప్రాణ, ప్రాణం అంటే ఎక్కడుంటుంది? వాయువే. ఎన్ని భోగభాగ్యాలు ఉండనివ్వండి, ఆ ఊపిరి అందకపోతే ఇంకేమి జీవితం, ఇంకేం సుఖం? తీసుకెళ్ళిపోతారంతే గబగబా వైద్యశాలకి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యరి తస్మిన్ కాయే. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి వస్తున్నంతసేపే అయ్యా బాగున్నారా 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 అంటారు. తీసి విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టింది తీకపోయినా అయిపోయింది, వెళ్ళిపోయాడంతే. అయినప్పుడు అంత గొప్పదైనటువంటి వాయువు పరబ్రహ్మమే. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ వాయువు ప్రాణవాయువై లోపలికి వెళ్ళి కాపాడుతోంది. ఒక్కసారి లోపలికి పీల్చిన వాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులుగా మారి ఈ శరీరాన్నంతటినీ నిర్వహిస్తోంది. అంత గొప్పదైనటువంటి వాయువు. అశరీర శరీరేషు వాయు చరతి పాలయన్ అంటారు మహర్షి. గాలికి శరీరం ఉండదు, కానీ అన్ని శరీరాల్లోకి వెడుతుంది, వెళ్ళి పరిపాలన చేస్తుంది. ఆ గాలి వెళ్ళి వస్తోందా, నియతి వేగంతో వెళ్ళి వస్తున్నంతసేపు సుఖంగా ఉంటాడు. అందుకే ఎక్కడ చూస్తాను వెంకటేశ్వరుణ్ణి అంటే అన్నమయ్య అన్నాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఆ వేగం పెరగకుండా తరగకుండా ఒకేలా లోపలికి వెళ్ళి పైకొస్తున్నటువంటి ఊపిరికి బంధువైనటువంటి ఓ వాయురూపుడా, ఓ వెంకటేశ్వరుడా, నువ్వు నాకు నా ఊపిరిలో కనపడుతున్నావు అన్నాడు. ఆ ఊపిరి వాయువు. ఆ వాయువు లేదనుకోండి, నసుఖం విందతే జగత్, అసలు సుఖమన్న మాట లేదు. కోట్ల ఐశ్వర్యం ఉండనివ్వండి, ఊపిరి అందని వాడికి సుఖమే ఉంటుంది. ఇన్ని ప్రాణులకు అవసరమైన గాలిని విషంగా మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? పరహితము చేయునెవ్వడు పరమహితుండగదు భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటారు భాగవతంలో పోతన గారు. ఏది అనుభవిస్తున్నా ప్రకృతి మాతకు నీరాజనం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను వాడుకుని నేను చేసే ఈ పని వల్ల ఈ పంచభూతములలో ఈ మాతృస్వరూపం ఇతరుల పట్ల ప్రమాదకరంగా మారేటట్టుగా నేను ప్రవర్తిస్తున్నానా? అలా ప్రవర్తిస్తే నేను లోపల ఎన్ని పూజలు చేసినా అనవసరం. నేను పవిత్రత అన్న మాటకు అర్థం, నేను వాడుకున్నది పవిత్రంగా వాడుకోవాలి. నేను వాడుకోగా మిగిలిన వాళ్ళ యొక్క ప్రాణములు నిలబడ్డానికి పనికొచ్చేదై ఉండాలి. అంతేకాని నేను బ్రతికి భోగం అనుభవిస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని నేను ప్రవర్తించకూడదనేటటువంటి కట్టడి స్వచ్ఛందంగా కలిగితే అది ప్రకృతి మాతకి ఇచ్చిన నీరాజనం. అటువంటి భక్తి భావనతో ప్రకృతి పట్ల ప్రవర్తించగలిగితే దాని అంతిమ ప్రయోజనం శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. ప్రకృతి పట్ల మాతృస్వరూపాన్ని పొంది అమ్మ పట్ల అంత మర్యాదతో ఎవరు ప్రవర్తించాడు, ఆ కనపడేటటువంటి ప్రకృతిని భగవంతుని యొక్క చిరునామాగా ఎవడు భావిస్తున్నాడో, నేను అన్న మాట బాగా పట్టుకోవాల్సిమండి. నేనేమంటున్నాను, భగవంతుని చిరునామా ప్రకృతి అంటున్నాను. వసంత ఋతువు వచ్చిందని నేను వెళ్ళి దాని చెవిలో చెప్పానా? వసంత ఋతువు వచ్చేటప్పటికి గుత్తుల గుత్తుల పువ్వుల, చక్కటి కాయల,
ఆ కాయ ముగ్గితే రంగు మారిపోయి లోపలంతా తీయటి రసమా, సంవత్సరం పాటు ఉప్పు కారాలతో కలిసి పనికొచ్చే ఊరుగాయ, దాని ఎందంత ఔషధీతత్వమా, ఆకులు తెచ్చి తోరణం కడితే విషవాయువులను పీల్చి ప్రాణవాయువుని విడిచిపెట్టి ప్రాణులను రక్షించడమా? ఒక్క మామిడి చెట్టుకి ఎవరు చెప్తున్నారు, కోయిలకి ఎవరు చెప్తున్నారు వసంత ఋతువు వచ్చింది పాట పాడమని? ఇది ప్రకృతి. ఈ ప్రకృతికి ఈ స్పందనలు ఇస్తున్నవాడు, వీటన్నింటినీ పెంచుతున్నవాడు ఉన్నాడే, వాడు నాకు కనపడకుండా చేస్తున్నాడు. వాడి చిరునామా ఇది. నిన్న నాకు చిన్న అంకురం ఇవాళకొచ్చేటప్పటికి 2 రెక్కలు విప్పింది. ఇలా 2 పక్కల ఆ అంకురం 2 చిన్న చిన్న డెక్కల లాంటివి విప్పింది. మధ్యలోంచి చిన్న ఆకు వచ్చింది. ఆకు చిన్న పైకి పొటమరించి పుష్పగుచ్చంలా పైకొచ్చింది. అది కొమ్మైంది. కొమ్మకు మొగ్గేసింది. మొగ్గ పసరిక వాసన తనంత తాను విచ్చుకుంది. ఎవడు పెట్టాడు అందులో సౌరభం? సాయంకాలం అయ్యేటప్పటికి విచ్చుకున్న మల్లె పువ్వులోంచి అంత సువాసన. ఇంత చిన్న మామిడి పిండి అంత పెద్ద మామిడికాయ, అంత పెద్ద మామిడికాయ అంత మెత్తటి మామిడి పండ, అంత గట్టి గుజ్జు ఇంత తీయటి రసమా? ఎవడు చేస్తున్నాడు ఇదంతా? తేనెటీగ పువ్వులో ఉన్న తేనె తీసుకెళ్లి మైనంతో తుట్టె కట్టి అందులో దాచిందా? పిండుకుని నేను తాగుతున్నానా? తేనెకంత రుచ, అంత తీయటి తేనె చుక్క 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 తీసుకెళ్లి తెల్లారేటప్పటికి ఇన్ని పువ్వులలో పెడుతున్నవాడు ఉన్నాడా? అందుకే శివ, నిన్ను నేను ఏమని పూజ చేయను? అభిషేకం మొదలు పెట్టేటప్పుడు కాస్త పొడి భస్మ వేస్తారు. ఈశ్వరా, ఇలా ఎన్ని పువ్వులు పూయించావో, ఎన్ని పువ్వులు తెచ్చి పూజ చేయను? చెట్టుకున్న పువ్వులన్నీ పూజ చేయకూడదు. ఈ సమస్త బ్రహ్మాండములోని వికసనములో నిన్ను చూసి ఆ వికసనాన్ని నీకు అర్పిస్తున్నాను. అందుకని పొడి భస్మ వేసి అభిషేకం మొదలు పెడుతున్నాను. అది ఋషి దృష్టికోణం. దానికి వారసత్వం భారతీయ జాతి. ప్రకృతి పరమాత్మకు చిరునామా అయితే ఎంత పవిత్రమైన దృష్టికోణం ఏర్పడుతుందండి. అసలు అలా కొయ్యగలరా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖల కుశల స్పందితమపి శక్త్యా లోభయితం నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యేలో రాఘవేణాహం అని సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పినట్టుగా పాలు పాల తెలుపు, చంద్రుడు చంద్రుడి యొక్క కాంతి, సూర్యుడు సూర్యుని యొక్క వెలుతురు, పువ్వు యొక్క సౌరభము, చెట్టు యొక్క నిటారుతనము, ఆకులోని ఆకుపచ్చతనము, కొమ్మ యొక్క దృఢత్వము, వేరు నీళ్లు పీల్చగలిగిన శక్తి, ఇవి విడదీసి చూడడానికి వీలు లేనివి. ప్రకృతి పురుషులు అలా కలిసి ఉంటారు. అలా అమ్మతనాన్ని ప్రకృతిలో చూడడం వచ్చిన వాడికి ఆ అమ్మ అనుగ్రహంతో దీర్ఘాయుర్దాయం పొంది చిట్ట చివర హాయిగా మునిమనవల్ని చూసి ఎంతో కీర్తివంతుడై అపారమైనటువంటి తేజోవిరాజితుడై 10 తరాల పాటు తలుచుకునేటటువంటి వ్యక్తి అయి చిట్ట చివర అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టి చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పశుపాశములను తొలగతోసుకొని పశుపతి యందు ఆ విశ్వనాథుని యందు ఐక్యమైపోతాడు. అలా కదపడం అమ్మవారి శక్తి. అలా కదిపేది ఎవరంటే ఆ ప్రకృతియే. నీరాజనాన్ని కళ్ళకద్దుకొని మురిసిపోయినటువంటి భక్తుళ్ళ నీవు ప్రకృతిని పరదేవతా స్వరూపంగా దర్శనం చేసి నీవు తత్ప్రసాదాన్ని గ్రహిస్తూ 10 మందికి ప్రసాదంగా ప్రసాద బుద్ధితో బ్రతకగలిగిన నాడు లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు శం ద్విపదే శం చతుష్పదే 2 కాళ్ళున్నటువంటి మనుష్యులు, 4 కాళ్ళున్న జంతువులు, సమస్త ప్రాణులు లోకా సమస్తా సుఖినో భవంతు అని అందరూ ఇక్కడ పుట్టడం దగ్గర నుంచి బ్రతకడం వరకు, బ్రతకడం దగ్గర నుంచి చివర విడుదల వరకు ఈ ప్రకృతిలో మమేకం అవడంలో ఆ భక్తి భావనలో ఉన్నది సుమా అని చెప్పడానికి మనకి వేదంలో, శాస్త్రాలలో, పురాణాలలో, కావ్యాలలో ఎన్ని విశేషాలను వర్ణించారో, ఇన్ని విశేషాలను ఒక్కరోజు చెప్పగలిగిన సమర్థత నాకు లేకపోయినా మీరు చిన్న విషయాన్ని చెప్పినంత మాత్రం చేత సమస్తాన్ని గ్రహించగలిగిన ప్రాజ్ఞులయ్యుండి ఏమీ తెలియని వారిలా కూర్చుని వినడం మీ సౌజన్యం తప్ప నేను చెప్పగలిగిన వాడను కాను, నిజానికి మీరు వినవలసిన అవసరం ఉన్నవారు కాదు. అంత పెద్ద మనసుతో మీ అందరూ కూర్చుని విన్నందుకు, అలా ప్రకృతి మాత పట్ల నిబద్ధతతో ప్రవర్తించి 10 మందికి మేలు జరిగేలా జీవించగలిగినటువంటి పరమ పవిత్రమైన జీవనాన్ని మనకి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీమాతయే అనుగ్రహించాలని కోరుకుంటూ మనందరి పనుపున నేను ఆ జగన్మాత యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు పాటించి నమస్కరిస్తూ మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసును పెంచినది ఏ మట్టి. మానై పుట్టెను ఒక మట్టి, తన పువ్వై పూసినది ఏ మట్టి. ఆయువు పోసెను ఒక గాలి, జీవాత్మలనూదినదే గాలి. వేణువులూదెను ఒక గాలి, పరమాత్ముని కూపిరి ఏ గాలి. ఆకలి పెంచినదొక నిప్పు, తన అంగము పెంచినదే నిప్పు. కన్నుగా వెలిగెను ఒక నిప్పు, తన వెన్నుని గాంచినదే నిప్పు. దాహము తీర్చెను ఒక నీరు, తన దేహపు టొరవడి ఏ నీరు. కడలై పొంగినదొక నీరు, తన కన్నుల పొంగినదే నీరు. అటనట నిలిచెను ఒక గగనం, తన ఘటమున నిండినదే గగనం. ఘటనా ఘటనల నడుమ నటనలు మెరుపులు మెరిసినదే గగనం. పంచభూతముల పంజర శుకమై అలమట చెందిన నేనెవరో. ఏడు కొండల ఎత్తున నిలిచి పదులే పలుకని నీవెవరో. ఇంతకు నాకు నీవెవరో. మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసును పెంచినది ఏ మట్టి. మానై పుట్టెను ఒక మట్టి, తన పువ్వై పూసినదే మట్టి. తన పువ్వై పూసినదే మట్టి. తన పువ్వై పూసినదే మట్టి. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.